హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. ఈవేళ దోశకు నానబోస్తున్నాను. కొలత చెప్తాను చూడండి. ఈ డబ్బాతోటి 4 డబ్బాలు బియ్యం పోస్తున్నాను. 1 డబ్బా మినపప్పు పోస్తాను. మీరు కూడా కొలత దేంతోనే సరే, గ్లాస్తో అయినా కప్పుతో అయినా దేంతో అయినా 4 బియ్యం పోసుకొని 1 మినపప్పు పోసుకొని బాగా కడిగి నానబెట్టుకోండి. చూడండి, బియ్యము పోసినప్పుడు 1 స్పూను మెంతులు కూడా వేసుకోండి. ఇదిగోండి, ఇలా నీళ్లు పట్టుకొని 2-3 సార్లు బాగా కడిగి నానబెట్టండి. అంటే ఉట్టి బియ్యమే ముందు ఒక 3 గంటలు నానబెట్టాలండి. ఈ 3 గంటలు నానిన తర్వాత అప్పుడు మినపప్పు వేసుకోవాలి. బియ్యము 3 గంటలు నానిపోయినాయి, బాగా మెత్తగా నానాయి చూడండి. ఇంకొక 3 గంటలు నానాలి బియ్యము. ఇప్పుడు 1 డబ్బా పప్పు నానబోసుకోవాలి. 3 గంటలు అయిన తర్వాత మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఏదైనా వేసేసుకోవాలి, మన ఇష్టం. గ్రైండర్లో వేసుకుంటే కొంచెం పిండి బాగా ఒదుగుతుంది, కొంచెం టైం పడుతుంది. మిక్సీలో వేసుకుంటే తొందరగా అయిపోతుంది, కొంచెం పిండి ఒదగదు అంతే. ఇవ్వండి, బియ్యం 6 గంటలు, మినపప్పు 3 గంటలు నానిపోయినాయి. ఇప్పుడు పూర్తిగా కడిగేసేసి మిక్సీలో వేసేయటమే. ఇవ్వండి, కడిగేసాను. ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నాను. మిక్సీలో వేసేసాను. గిన్నెలో పోసి పెట్టుకోవాలండి ఇలాగ పిండి. దోసపిండి అంతా వేసేసాను. మూత పెట్టి ఉంచాలండి. అది రేపు వేసుకోవాలి పిండి దోశలు. ఈరోజు వేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయండి. రేపు వేసుకుంటే మెత్తగా బాగా వస్తాయి.